శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 193వ భాగము. లక్ష్మణ, సుగ్రీవుడు వానరరాజే కావచ్చు, కానీ ఆయన కూడా ఒక మహారాజు. ఒక మహారాజుతో సంభాషించవలసిన పద్ధతిలో నీవు మాట్లాడలేదు. సుగ్రీవుడు మిత్రద్రోహి కనుక గౌరవనీయుడు కాదంటావా? ఆయన ఏ ద్రోహమూ చేయలేదు. రామచంద్రస్వామి చేసిన మహోపకారాన్ని ఆయన ఏనాడూ మరువలేదు. ప్రత్యుపకారం చేస్తానన్న తన మాటను కూడా ఆయన మరువలేదు. ఆయన కృతజ్ఞుడు కానే కాదు. ఇక ఇంతకాలము భోగాల మత్తులో ఎందుకు మునిగిపోయాడంటావా? ఆ మత్తు జితేంద్రియులైన మహర్షులను కూడా వదలలేదు. పూర్వము ఘృతాచి అనే అప్సరసతో 10 సంవత్సరాలు కామభోగాలను అనుభవించిన విశ్వామిత్ర మహాముని తాను ఆమెను అనుభవించింది ఒకే రోజు అనుకున్నాడట. చూసావా కామభోగ మహత్తు? ఇక సుగ్రీవుడు ఒక వానరుడు. అనేక సంవత్సరాలు విరహవేదనను ఒంటరిగా అనుభవించాడు. రామచంద్రుని దయవలన అనుకోకుండా ఆయనకు భోగభాగ్యాలు అబ్బాయి. వాటిని అనుభవించుమని శ్రీరామచంద్రుడే అనుమతించాడు. అయితే ఆ అనుభవంలో కొంత కాలయాపన జరిగింది, అంత మాత్రమే. సుగ్రీవుడు తనకు మేలు చేసిన రామభద్రుని విషయములో నిశ్చలమైన భక్తి గలవాడు. సీతాదేవి విషయంలో శ్రీరామునికి సహకరించడానికి ఆయన రాజ్యాన్నే కాదు, రుమను నన్ను కూడా వదులుకుంటాడు. ఇంతకు అనుకొన్నదే తడువుగా లంకపై దాడికి వెళ్ళడం అంత సులభం అనుకుంటున్నావా? రావణుని బలం తక్కువ కాదు. అంతఃపుర పరిరక్షణకు 10 కోట్ల రాక్షసులున్నారు. మొత్తం 36 కోట్ల రాక్షస బలమున్నది. అందువలన తగినంత బలాన్ని సమకూర్చుకోక లంకకు వెళ్ళి రావణుని నిర్జించడం సాధ్యం కాదు. ఇంతకు 15 రోజుల ముందే సమస్త వానర వీరులను తరలి రావలసిందిగా సుగ్రీవుడు శాసనాన్ని అందరికీ తెలిపాడు. వారందరూ ఈరోజే తప్పక వస్తారు. లక్ష్మణ, నీ కోపాన్ని తగ్గించుకో. నీ రూపాన్ని చూసి మా వానర వనితలు భయపడుతున్నారు. నీవు శాంతించు, క్షమించు అని తార ఆయనను శాంతింపజేసింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.